ప్రదీప్ రంగనాథన్ ఒకప్పుడు ఈ పేరు కాలీవుడ్ ప్రేక్షకులు సైతం పెద్దగా పరిచయం లేని పేరు. కానీ ఇప్పుడు ఒక కాలీవుడ్ ఏం కర్మ, టాలీవుడ్ బాలీవుడ్లో కూడా మారుమ్రోగిపోతుంది. దానికి కారణం ఈ కుర్రోడు హీరోగా చేసిన 3 సినిమాలు వరుసగా సూపర్ హిట్ అయి 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం. దీంతో అసలు ఎవరి ప్రదీప్ రంగనాథన్, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను ఎవరైనా పాత హీరో కొడుకా లేక పెద్ద నిర్మాత మనవడా అనే ఆరాలు మొదలయ్యాయి. అయితే ఈ ప్రదీప్ రంగనాథన్కు అటువంటి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఓ జిరాక్స్ కొట్టు వాళ్ళ అబ్బాయి. ఈ ప్రదీప్ ఇండస్ట్రీకి రాకముందు శ్రీ శివసుబ్రహ్మణ్య నాదర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటూనే షార్ట్ ఫిల్మ్స్ రాసుకుని అందులో నటించి డైరెక్ట్ చేసేవాడు. అలా అప్పట్లో లోకల్గా తాను డైరెక్ట్ చేసిన వాట్సాప్ కాదల్, కాలేజీ డైరీస్, హైవే కాదలి వంటి తమిళ్ షార్ట్ ఫిల్మ్స్ బాగా గుర్తింపు పొందాయి. ఆ తర్వాత వేల్స్ యూనివర్సిటీ చైర్మన్ ఇచ్చిన అవకాశంతో 2019లో జయం రవి, కాజల్ అగర్వాల్ను హీరోయిన్గా పెట్టి కోమలి అనే కామెడీ డ్రామా మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయి 50 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. ఈ చిత్రంలో ప్రదీప్ జోసెఫ్ అనే ఓ ఆటో డ్రైవర్ క్యారెక్టర్తో క్యామియో కూడా చేశాడు. ఇక ఇలా ఈ కోమలి మూవీకి మంచి ఆదరణ వచ్చిన తర్వాత ప్రదీప్ మరో స్టార్ హీరోతో సినిమా తీస్తాడని అందరూ భావిస్తుంటే ఈ కుర్రాడేమో తానే హీరోగా 2022లో లవ్ టుడే అనే పేరుతో అప్పుడెప్పుడో కాలేజీ డేస్లో తీసిన అప్పా లాక్ అనే షార్ట్ ఫిల్మ్ను ఫుల్ లెంత్ ఫిల్మ్గా 5 కోట్లు తక్కువ బడ్జెట్తో తీసేశాడు. ఆ మూవీ అటు తమిళతో పాటు ఇటు తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయి యూత్ ఆడియన్స్లో ప్రదీప్కు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. దీంతో ఈ డైరెక్టర్కి వరుసగా హీరో అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి. అలా ఈ డైరెక్టర్ ఈ ఇయర్ హీరోగా చేసిన డ్రాగన్ డ్యూడ్ అనే 2 చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబెడుతున్నాయి. ఈ ఇయర్ ఫిబ్రవరిలో వచ్చిన డ్రాగన్ తెలుగు, తమిళ స్టేట్స్ కలుపుకుని 150 కోట్ల పైగా కలెక్షన్స్ సాధించగా, దీపావళి సందర్భంగా వచ్చిన డ్యూడ్ మూవీ 100 కోట్ల మార్కు చెరువులో ఉంది. ఇక ఈ హీరో చేతిలో ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే మరో ప్రాజెక్ట్ ఉంది. ఈ మూవీకి నయనతార భర్త దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో పాటు ప్రదీప్ ప్రస్తుతం సొంతంగా ఓ సైన్స్ ఫిక్షన్ కథను రాసుకుంటున్నాడు. ఈ సినిమా తనకు చిన్నతనంలో ఎంతో ప్రేరణ పొందేలా చేసిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మూవీ బ్యాక్ టు ద ఫ్యూచర్ టైప్లో ఉంటుందని టాక్. 3 ఇడియట్స్ డైరెక్ట్ చేసిన రాజ్ కుమార్ హిరానీలా పెద్ద డైరెక్టర్ కావాలనే కలలు కన్నా ఈ ప్రదీప్ రంగనాథన్ అనుకోకుండా హీరో అయి వరుస హిట్స్ అందుకుంటూ క్షణం తీరిక లేని బిజీ హీరోగా మారిపోయాడు.